మన ఈ వీడియోలో మనం ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ సిడ్బీ. సో ఇక్కడ మనకి ఏవైతే కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ ఎక్కువ వస్తాయన్నా దీంట్లో మీరు ఏం చేయాలంటే వాటి ఎకనానిమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అండ్ వాటి ఆబ్జెక్టివ్. రైట్, మీరు సింపుల్గా ఒక టేబుల్ తయారు చేసుకున్నట్లయితే మీకు అది ఈజీ అవుతుంది. సో సిడ్బీ అని ఒక టేబుల్ సే ఫస్ట్ది సిడ్బీ ఇయర్, ఫుల్ ఫామ్, ఆబ్జెక్టివ్. సో ఆటోమేటిక్గా మీకు 2 మార్క్స్లో కవర్ అవ్వాల్సినవి కవర్ అయిపోతాయి. సో సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఏప్రిల్ 1990. సబ్సిడరీ ఆఫ్ ఐడిబిఐ అనేది మీరు ఆబ్జెక్టివ్లో రాసుకోవచ్చు. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటి? ప్రమోటింగ్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. పేరులోనే ఉంది స్మాల్ ఇండస్ట్రీస్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అది అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఐడిబిఐ ఉంది కానీ అది లార్జ్ ఇండస్ట్రీస్ని వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం సెపరేట్గా దాని సబ్సిడరీ దాన్ని సబ్సిడరీని సిడ్బీ అనేదాన్ని పెట్టారు 1990లో. అది సిడ్బీ. నెక్స్ట్ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ జూలై 1994. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్ టు ఇండస్ట్రీస్. అంటే 20 ఇయర్స్లోను, 25 ఇయర్స్లోను, 30 ఇయర్స్లోను లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ఇండస్ట్రీస్కి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇవ్వడం అనేది ఐడిబిఐ యొక్క ఆబ్జెక్టివ్. సో 1976లో దాన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్ కింద చేశారంటున్నారు. సో అటానమస్ అంటే గవర్నమెంట్ కిందే పనిచేస్తుంది కానీ డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావు. దానికంటూ ఒక సెపరేట్ హెడ్ ఉంటాడు. ఆ హెడ్ దాన్ని ఎలాగ నడపాలి అనేది చూసుకుంటాడు. డైరెక్ట్గా గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. సో 1976లో దానికి అటానమస్ స్టేటస్ అనేది వచ్చిందట. సో ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్స్ ఫర్ మోడర్నైజేషన్, ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. 1964లో సెంట్రల్ గవర్నమెంట్ 1951లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసిందన్న స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్. ప్రతి స్టేటు కూడా అండ్ అది అన్ని స్టేట్స్కి అప్లై చేసింది. సో ప్రతి స్టేట్ కూడా ఒక ఎస్ఎఫ్సి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఏపీఎస్ఎఫ్సి మన ఏపీకి అయితే కనుక. అలా ప్రతి స్టేట్కి కూడా ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది. సో ఆ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే ఇక్కడ మీరు టేబుల్లో ఏం రాసుకోవచ్చు? ఎస్ఎఫ్సి షార్ట్కట్, అబ్రివేషన్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. యాక్ట్ పాస్డ్, ఎస్టాబ్లిష్డ్ అంటే మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ఇయర్స్లో ఎస్టాబ్లిష్ అయింది నాన్న. కాబట్టి యాక్ట్ పాస్ అయిన ఇయర్ 1951. సో దీని ఆబ్జెక్టివ్ కనుక చూసినట్లయితే గ్యారంటీయింగ్ ద లోన్స్. సో ఇండస్ట్రీ కనుక లేదా స్మాల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కనుక ఆ స్టేట్లో, సో ఏపీ స్టేట్లో అనుకోండి, ఏపీ స్టేట్లో ఎస్టాబ్లిష్ అవుతున్న ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అని లోన్ తీసుకుంటుంటే ఆ లోన్కి గ్యారంటీ. సో గ్యారంటీ లేదు, నిన్ను తాకట్టు ఏం పెట్టడం అంటే లోన్లు అంత తొందరగా రావు. మన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏం లేదు కానీ గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గ్యారంటీగా ఉంది అంటే లోన్ శాంక్షన్ అవ్వడం కొంచెం ఈజీ. గ్యారంటీ మన దగ్గర డబ్బులు లేదండి, నీ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చాడు, ఒక 1000 రూపాయలు అడిగాడు, నీ దగ్గర డబ్బులు లేవు. సో నువ్వు వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వీడికి 1000 రూపీస్ ఇవ్వు, ఆ 1000 రూపీస్కి నేను గ్యారంటీ అంటే నీ దగ్గర డబ్బులు లేవు కానీ నువ్వు చెప్పడం వల్ల నీ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి డబ్బులు పుడుతున్నాయి. సో సిమిలర్లీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా క్యాష్ ఫ్లోస్ అంటే డబ్బులు ఇచ్చేటటువంటి స్తోమత లేదు. అటువంటిప్పుడు ఏం చేస్తుంది? గ్యారంటీ ఇస్తుంది. సో ఆ గ్యారంటీ ఎలా ఇస్తుందన్నా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ద్వారా ఇస్తుంది. సో ఎస్ఎఫ్సి గ్యారంటీయింగ్ లోన్స్, అండర్ రైటింగ్ ద ఇష్యూస్ ఆఫ్ షేర్స్ అండ్ బాండ్స్. ఆల్రెడీ మీరు కామర్స్లో చూస్తారు, ఇష్యూయింగ్ ఆఫ్ షేర్స్. మినిమం సబ్స్క్రిప్షన్ రాలేదనుకోండి, ఈ ఇష్యూ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయాలి మళ్ళీ. సో అలా ఇష్యూ ఫెయిల్ అయితే ఒకవేళ అంటే ఇష్యూకి మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోయినట్లయితే ఎంత మినిమం సబ్స్క్రిప్షన్ తక్కువ వచ్చిందో ఆ మినిమం సబ్స్క్రిప్షన్ తక్కువ వచ్చిన షేర్స్ అని మేము కొంటాము అని చెప్పి హామీ ఇచ్చేదాన్ని అండర్ రైటింగ్ అంటాం నాన్న. మినిమం సబ్స్క్రిప్షన్ కనుక ఫెయిల్ అయితే, మినిమం సబ్స్క్రిప్షన్ కూడా మీరు సంపాదించుకోలేకపోతే ఎంతైతే షార్టేజ్ పడిందో అంత షార్టేజ్ షేర్స్ని, బాండ్స్ని మేము పర్చేస్ చేస్తాము అనేది చెప్పడం అండర్ రైటింగ్. సో అంటే ఎస్ఎఫ్సి ఏం చేస్తుంది? అండర్ రైటింగ్
ఆఫ్ ద అండర్ రైటింగ్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ షేర్స్ అండ్ బాండ్స్ కూడా చేస్తుంది. అలాగే గ్రాంటింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ద ఇండస్ట్రీస్, లోన్స్ కూడా ఇస్తుంది. లోన్స్ అడ్వాన్సెస్తో పాటు గ్యారంటీస్ ఇస్తుంది, అండర్ రైటింగ్ కూడా చేస్తుంది. రైట్. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ డివెస్ట్మెంట్ అంటాం మనం. డివెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ పెట్టుబడుల ఉపసంహరణ. గవర్నమెంట్ ఆల్రెడీ చాలా పబ్లిక్ కంపెనీస్ని స్టార్ట్ చేసింది. సో వాటిలో 100% షేర్స్ కూడా గవర్నమెంట్వే ఉన్నాయి. సో ఇప్పుడు కంపెనీ ఎదిగింది, బాగా ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, షేర్స్ అమ్ముకుంటూ వెళ్తుంది. సిమిలర్గా మనమే కొన్ని షేర్స్లో పెట్టుబడి పెట్టాం నాన్న, ఒక 5 years కిందటో, 2 years కిందటో, 3 years కిందటో. ఇప్పుడు ఆ షేర్ వాల్యూస్ పెరిగిపోయాయి. రైట్. ఏం చేస్తావు, వాటిని అమ్మేసి ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్, లేదా అవి అమ్మేసి ల్యాండ్ కొనుక్కుంటావు. సో దట్ ఇంకా తొందరగా గ్రో అవుతుంది. సో సిమిలర్లీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, ఏవైతే ఇండస్ట్రీస్ వాటంతటా అవే రన్ అవ్వగలుగుతున్నాయో, ఇంకా గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు, వాటంతటా అవే రన్ అవ్వగలుగుతున్నాయి. సో అటువంటిప్పుడు వాటిలో షేర్స్ని అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ ఇంకొన్ని ఇండస్ట్రీస్ని పెట్టడం, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకురావడం చేస్తున్నాను. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ ఎంఆర్టీపీ యాక్ట్, మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. రైట్. దీని గురించి నేను మీకు ఒక LAQలో చెప్పాను. అప్పట్లో ఏదైనా 2 కంపెనీస్ కనుక మెర్జ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఎంఆర్టీపీ యాక్ట్ కింద పర్మిషన్ తీసుకోవాలి. లేదు, ఇప్పుడు కొత్తగా నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాను, ఇండియాలో అటువంటి ఇండస్ట్రీ ఇప్పటిదాకా లేదు, అంటే నేనే మోనోపోలీ అవ్వబోతున్నాను. సో అటువంటిప్పుడు నేను పర్మిషన్ తీసుకోవాలి. లేదు, నేను ఆల్రెడీ లైసెన్స్ తీసుకొని రన్ చేస్తున్న ఇండస్ట్రీలో ఎంఆర్టీపీ యాక్ట్ ప్రకారం ఒక లిమిట్ పెడతారు, ఇన్ని లిమిట్కి మించి నేను యూనిట్స్ ప్రొడ్యూస్ చేయకూడదు, డిమాండ్ ఉన్నా కూడా. రైట్. సో ఇది మనకి ఎంఆర్టీపీకి యాక్ట్కి సంబంధించింది ఎంఆర్టీపీ. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఏప్రిల్ 2000 పాస్ చేశారు నాన్న. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది ఏంటి అంటే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ర్యాపిడ్ గ్రోత్ చేయడం కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, సేమ్ ఇండస్ట్రియల్ ఎస్టేటే కానీ దానికంటే కూడా ఎక్స్టెన్సివ్ కాన్సెప్ట్ నాన్న సెజ్ అనేది. మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ డెవలప్ చేసి ఇస్తుంది. కానీ సెజ్లో ల్యాండ్ తీసుకొని ల్యాండ్ డెవలప్ చేసి మాత్రం ఇవ్వట్లా. ఆ సెజ్లో స్టార్ట్ చేసే ఇండస్ట్రీస్కి నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో GST ఉండదను, లేకపోతే పవర్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో తక్కువ రేటుకి ఇస్తామని కానీ, ఇలాగా నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తాయి. సరే, ఎందుకు సార్ ఇన్సెంటివ్ ఇవ్వాలి, GST లేదు అంటే మరి గవర్నమెంట్కి లాసే కదా అంటే, సెజ్ ఏంటంటే కంప్లీట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అన్న. అంటే అక్కడ తయారైన గూడ్స్ రైట్ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పోర్ట్ అనమాట. సో ఎక్స్పోర్ట్ ద్వారా మనం ఏంటి, ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించుకుంటున్నాం. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. ఆ డబ్బుతో మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. రైట్. సో అందుకోసం సెజ్లో ఎస్టాబ్లిష్ అయ్యే ఇండస్ట్రీస్కి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తారు. రైట్. సో అది స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ మన దేశంలోని కంపెనీస్లో కానీ, లేదా డైరెక్ట్గా వేరే కంట్రీ యొక్క సిటిజన్ కానీ, లేదా వేరే కంట్రీ యొక్క కంపెనీ కానీ డైరెక్ట్గా మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేసుకోవచ్చు. రైట్. వాళ్ళు డబ్బులు మాత్రమే తయారుగా బిజినెస్ చేయాలి అంటే టెక్నాలజీ తెచ్చుకుంటారు. సో ఇక్కడ కార్లు తయారు చేయాలనుకోండి, కియా ఉంది. రైట్. కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ తీసుకొచ్చుకుంది. అలాగే ఎంప్లాయీస్ని అక్కడి నుంచి తెచ్చుకోదుగా ఇక్కడ రిక్రూట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇక్కడ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారో, ఇప్పుడు వీళ్ళకి ఆ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. సో వీళ్ళకి ఆటోమేటిక్గా టెక్నాలజీ గురించి తెలుస్తుంది. ఒక 10-15 years తర్వాత అలాంటి ఇండస్ట్రీ ఇండియాలో సొంతంగా తయారు చేసుకోవచ్చు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నథింగ్ బట్ నాన్ డెట్ అంటే డెట్ అంటే అప్పు, నాన్ డెట్ అంటే ఈక్విటీ రూపం. సో ఈక్విటీ అంటే నథింగ్ బట్ పెట్టుబడి. సో అలాగా ఈక్విటీ FDI అనేది నథింగ్ బట్ ఫారిన్ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం. సో వాళ్ళు డబ్బులు మాత్రమే కాదు, డబ్బులతో పాటు టెక్నాలజీని కూడా తీసుకొస్తారు. అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మనం ఆల్రెడీ 5 marks క్వశ్చన్లో కవర్ చేసుకున్నాం. MSME 5 marks క్వశ్చన్లో కవర్ అయింది. ICICI ఇది కూడా మళ్ళీ మీరు ఇందాక టేబుల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది. అబ్రివేషన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ఇయర్ మీరు టెక్స్ట్ బుక్లో చూసి వేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో టెక్స్ట్ బుక్లో చూసి వేసుకోండి. రైట్. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏంటంటేనా, ఫెసిలిటేటింగ్ రోల్ ఇన్ కన్సాలిడేషన్ ఇన్ వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీని కొందాం అనుకుంటుంది, మెర్జర్స్. రైట్. సో ఇప్పుడు వోడాఫోన్ ఐడియా ఒక మెర్జర్ ఉంది. రైట్. అలాగే మనకి డిఫరెంట్ కంపెనీస్ మెర్జర్స్, ఎక్విజిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దానికి కావాల్సిన డబ్బుని, లేదా ఆ ఇద్దరు కంపెనీస్ మధ్య నెగోషియేషన్ని, డైలాగ్స్ని ఫెసిలిటేట్ చేస్తుంది ICICI.
రైట్. సో నథింగ్ బట్ ఫెసిలిటేట్స్ కన్సల్టేషన్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ బై ఫైనాన్సింగ్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్. నెక్స్ట్ ఐఎఫ్సిఐ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రైట్. ఇది 1948లో సెటప్ చేయబడింది. దీని ఆబ్జెక్టివ్ కూడా ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ చేయడమే, లాంగ్ టర్మ్ ఫైనాన్సే. రైట్. సో అంటే ఐడిబిఐ అండ్ ఐఎఫ్సిఐ రెండు కూడా కొంచెం అంటే ఇండస్ట్రీస్గా ఫైనాన్స్ చేస్తున్నా కూడా వాటి ఆపరేషన్లో డిఫరెన్స్ ఉంటుంది నాన్న. అలాగే నెక్స్ట్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అనేది నథింగ్ బట్ సో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాలో నువ్వు ఏ స్టేట్లో పుట్టినా కూడా మిగతా స్టేట్స్లో నువ్వు వెళ్ళి డైరెక్ట్గా బిజినెస్ చేసుకోవచ్చు. నువ్వు వేరే స్టేట్లో ఎక్కడైనా సరే నువ్వు వెళ్ళి ఉండొచ్చు. రైట్. సిమిలర్లీ ఆ విధంగానే నువ్వు ఏ కంట్రీలో పుట్టినా ఏ కంట్రీలో అయినా సేల్ చేసుకోవచ్చు, ఏ కంట్రీలోనే వ్యాపారం చేసుకోవచ్చు. రైట్. ఈ కాన్సెప్టే గ్లోబలైజేషన్. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కనిపించట్లేదు, నేను వేరే కంట్రీకి చాలా ఫ్రీగా వెళ్ళి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటాను. లేదు, నాకు ఈ కంట్రీలో ఉద్యోగం దొరకట్లేదు, నాకు ఉద్యోగం దొరికే కంట్రీ ఇంకోటి ఉంది, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఆ కంట్రీకి ఉద్యోగం చేసుకుంటున్నాను. లేదు, నేను ఒక గూడ్ ప్రొడ్యూస్ చేశాను, ఆ గూడ్కి ఈ కంట్రీలో మార్కెట్ లేదు, నేను వేరే కంట్రీ ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను సేల్ చేసుకుంటాను. రైట్. సో ఇది గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా మనకి ఎలాగో ఇందాక డెఫినేషన్స్లో కవర్ అయిపోయినా. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ. సో మిక్స్డ్ ఎకానమీ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కూడా కొన్ని బిజినెసెస్ పబ్లిక్ సెక్టర్ చేస్తుంది, అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ సెక్టర్ చేస్తుంది. కొన్ని బిజినెసెస్ని ప్రైవేట్కి వదిలేశారు. కొన్ని సెక్టర్స్ వచ్చేసరికి ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇద్దరు కూడా రన్ అవుతూ ఉంటారు. సో స్టీల్ ఇండస్ట్రీ చూడండి, మనకి టాటా స్టీల్ ఉంది. రైట్. అలాగే సెయిల్ ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. రైట్. అది మన ఇండియన్ గవర్నమెంట్ది. టాటా స్టీల్ ఏమో, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇలాంటివన్నీ కూడా ప్రైవేటు. రైట్. అలాగే మనకి పవర్ సెక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ. రైట్. అలాగే హెచ్డిఐఎల్, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉన్నాయి, టాటా పవర్ అని కానీ. రైట్. ఇలాగ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టర్వి కూడా ఉన్నాయి. అలాగే ఎయిర్లైన్స్లో కనుక చూసినట్లయితే ఎయిర్ ఇండియా గవర్నమెంట్ అయితే, రైట్, ఇండిగో కానీ, అయితే ఎయిర్ ఏషియా, గో ఎయిర్, స్పైస్ జెట్. సో ఇలాంటి డిఫరెంట్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఉన్నారు. సో ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ, కంప్లీట్గా గవర్నమెంటు బిజినెస్, అంటే కంప్లీట్గా గవర్నమెంటు అంటే సోషలిస్టిక్లో లాగా కంప్లీట్గా గవర్నమెంట్ టేకప్ చేయదు, అలానే క్యాపిటలిస్ట్లో లాగా అసలు గవర్నమెంట్ ఎటువంటి బిజినెస్లో చేయకుండా ఓన్లీ లా అండ్ ఆర్డర్కే పరిమితం అయ్యి ప్రైవేట్ పర్సన్స్కే కంప్లీట్గా మీరే చేసుకోండి బిజినెస్, నేను ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వను, నేను ఓన్లీ ట్యాక్స్ కలెక్ట్ చేసి ల్యాండ్ ఆర్డర్ని మాత్రం కాపాడుతాను అని మాత్రం అనకుండా రెండింటిని కూడా కొన్ని పబ్లిక్ సెక్టర్, కొన్ని ప్రైవేట్ సెక్టర్ చేసుకొని రెండు కూడా రన్ చేస్తూ ఉంటాయి. సో ఇది మనకి మిక్స్డ్ ఎకానమీ.